ఉన్నాడు, చీకటిగా ఉందా జనం. చూడండి ప్రజలారా, వాడ్రేవులో ఏడైనా కూడా లైట్లు వెలగట్లా. అదే సూర్యలంకలో చూడండి దూరంగా లైట్లు వెలుగుతున్నాయి. ఎంత ఇక్కడ వాడ్రేవులో మొత్తం మీద ఒక్క లైట్ కూడా వెలగట్లేదు. ఎలాగట్లేదు. రామపురం చూడండి. మళ్ళీ ఇటు చూడండి రామపురం దక్షిణం వైపు రామాపురం కటార్పాలు లైట్లు కనపడుతున్నాయి చూడండి. బాగా. ఇక్కడ వాడ్రేవులో మాత్రం ఒక్క లైట్ వెలగట్లేదు. ఒక లైట్ అస్సలు ఇల్లు కాంతి తప్ప ఆ లైట్ ఆఫీస్ కానీ. సార్ కే కాశారు సార్, మత్స్యకారులు ఇక్కడ ఉన్నాం. ఒక లైట్ ఆ తాండాలకు వచ్చే వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నాడు. రాత్రి ఇప్పుడు 7 అయింది సార్, 7 అయినా ఒక బలుపు వేయమని కోరుకున్నా సరే అసలు పంచాయతీ వాళ్ళు పట్టించుకోవట్లేదు సార్. అసలు ఏంటో రామపురం కానీ సూర్యలంక కానీ మొత్తం వల్ల మొత్తం పట్టపోగులా ఉంటుంది. జనం వల్ల టూరిస్ట్ అక్కడికి వెళ్తారు సార్. కానీ టూరిస్ట్ తాళం చేసిన అసలు మనుషులు కానీ కాపాడలేదు సార్. అసలు బలుపు లేదు సార్. జనాలు ఉన్నారు చూడండి. ఆవేదన వాడ్రేవు కాసరయ్య గారి ఆవేదన గమనించండి. జనాలు చూడండి, జనాలు చూడండి, జనం చూడండి. చీకట్లో చీకట్లోనే స్నానం కూడా చేస్తున్నారు. 7 అయింది. జనం 7 అయింది సార్. చూడు ఎంతమంది ఉన్నారు. కనీసం లేదన్నా 200 జనం ఉన్నారు సార్ ఇక్కడ పిల్లకాయలు. ఇక్కడ సూర్యలంక లైట్లు కనబడుతున్నాయి. కటార్పాలు, ఏటపాలు, రామపురం, ఇటు రామాపురం లైట్లు కనబడుతున్నాయి. మధ్యలో వాడ్రేవే లైట్లే లేవు. లేవు సార్. అదే అడుగుతున్నాం సార్. వాడ్రేవు ఆయన ఆవేదన గమనించండి. బాగా ఘోరమైపోయా. స్నానం చేసే వాళ్ళు కాడ అసలు కాపాడక సముద్రంలో మునిగితున్నారా, నా పొద్దున్న వెళ్ళిపోతున్నారా అని మాకు చాలా ఇబ్బంది.